ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా క్యాప్సికమ్తో హెల్దీ స్నాక్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిద్దామా? అన్నిటికంటే అతి కమ్మనైన అతి తక్కువలో అందరు ఇష్టపడే వెజిటబుల్ క్యాప్సికమ్. అలాంటి క్యాప్సికమ్ లో స్టఫింగ్ పెడితే 10 స్టఫింగ్స్ తినేయగలిగితే ఇంకా వేరే భోజనం అక్కర్లేదు. అలాంటి హెల్దీ క్యాప్సికమ్ స్టఫింగ్ స్నాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. క్యాప్సికమ్ స్టఫింగ్ స్నాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గ్రీన్ క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, ఎల్లో క్యాప్సికమ్ 1, ఉడకబెట్టిన చిలగడదుంప తురుము 1 కప్, టమోటా ముక్కలు 1/2 కప్, క్యారెట్ తురుము 1/2 కప్, పుట్నాల పొడి 2 టేబుల్ స్పూన్స్, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్స్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పన్నీర్ తురుము కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న క్యాప్సికమ్ 3 రకాల వాటిని ఇట్లా స్లైసెస్ గా కట్ చేసుకుని ఒక నాన్ స్టిక్ పాత్ర పొయ్యి మీద పెట్టి ఇందులో మేగడ వేసేసాం. టమోటా ముక్కలు, క్యారెట్ తురుము ఈ 2 వేసేసాక కలిపేసి ఒకసారి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక 10 నిమిషాల సేపు. అందులో నిమ్మరసం కొద్దిగా వేసేస్తాం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇందులో చిలగడదుంప తురిమిన దాన్ని తీసుకుని వేసేయటం జరిగింది. చిలగడదుంప వేయటం వల్ల అసలు చప్పదనం కానీ ఉప్పులేని లోటు కానీ ఏమాత్రం తెలియకుండా ఉండటానికి ఇది చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా పుట్నాల పొడి వేస్తాం. పుట్నాల పొడి వేసేసరికి అందులో ఉండే నీటి శాతాన్ని కూడా లాక్కుని పొడి పొడిగా వచ్చేట్టు చేస్తుంది అనమాట. ఇక దాన్ని పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ రాసేసి అందులో గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఆ ముక్కల్ని అట్లా కట్ చేసుకుని వాటిని పెట్టేసి మెల్లగా వేడెక్కనిస్తాం. ఆ క్యాప్సికమ్ ముక్కల లోపల నాన్ స్టిక్ పాత్ర మీద వేడెక్కుతుండగానే అట్లా స్టఫింగ్ చేసేయచ్చు అనమాట. ఆ తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఉంచి మగ్గనిస్తే వెజిటబుల్ పచ్చివాసన పోయి కూడా ఒక మాదిరిగా ఉడికి కంఫర్ట్గా ఉంటుంది. ఒకవైపు అట్లా కాలిన తర్వాత స్టఫింగ్ని మరోవైపుకి తిరిగేసి వెజిటబుల్ స్టఫింగ్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి వాటిలో స్నాక్స్గా తినేటప్పుడు టమోటా సాస్ లాంటిది కొద్దిగా పైన బట్ల డ్రెస్సింగ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. మీరు పైన పన్నీర్ తురుమునట్ల కొద్దిగా డ్రెస్సింగ్ కోసం వాడుకుంటాం అనమాట. క్యాప్సికమ్ స్టఫింగ్ స్నాక్ సిద్ధమైంది. అన్నం ఉడికించడానికి బియ్యాన్ని ముందు కొంతమంది నానపెడుతుంటాం. అలాంటి బియ్యాన్ని నానపెట్టగా వచ్చిన నీళ్ళని పారయొద్దిక దాన్ని వాటర్ స్ప్రేలో పోసుకుని రోజుకి 3-4 సార్లు అన్న ఖాళీగా ఉన్నప్పుడు ఒంటికి అట్లా స్ప్రే చేసుకుంటే చక్కటి గ్లాసీ స్కిన్ రావడానికి ఈ బియ్యం నానబెట్టిన నీళ్ళు అద్భుతంగా పనికొస్తాయి. అలా బియ్యం నానబెట్టిన నీళ్ళని కొంత మెడ భాగానికి, ముఖానికి, ముఖ్యంగా ఈ చేతుల భాగానికి ఎక్కువైతే ఏవైతే కనపడుతుంటే ఆ భాగాలకి 3 సార్లన్నా రోజుకి స్ప్రే చేసుకుంటే ఆ గ్లాసీ స్కిన్ కొరియన్ వారిలాగా డెవలప్ అవడానికి ఇది న్యాచురల్, రూపాయి ఖర్చు లేకుండా నానబెట్టుకున్న బియ్యాన్ని తిరిగి వాడుకుంటాం. ఆ పారమోసే నీళ్ళని వాడుకుంటే సింపుల్గా ఈ బ్యూటీ చిట్కా వర్కౌట్ అవుతుంది. అయితే తెల్లటి బియ్యం వల్ల లాభం 0 ఉంటుంది. కాస్త బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ రైస్ నానబెట్టుకున్న నీళ్లు వాడితే ప్రయోజనాలు నీళ్ళల్లోకి వస్తాయి కాబట్టి అది మనకు ఉపయోగపడుతుంది.